హెర్మోన్ ప్రార్థన మందిరం వారి అనుదినమన్నా 10 మంగళవారము మార్చి నెల 2026. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. వాక్యము మాటల శక్తిని గురించి బోధిస్తుంది. నీ మాటలు చిన్నవిగా అనిపించినా అవి మనుషుల హృదయాలను ప్రభావితం చేసే గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. ఎవరైనా నీతో కోపంగా మాట్లాడినప్పుడు నీవు కూడా అదేవిధంగా కఠినంగా సమాధానం చెబితే ఆ కోపం ఇంకా పెరిగి గొడవగా మారుతుంది. చాలా కుటుంబ సమస్యలు, స్నేహితుల మధ్య విభేదాలు, సమాజంలో కలహాలు కూడా కఠినమైన మాటల వల్లే మొదలవుతాయి. మృదువైన మాట గాయపడిన హృదయమును శాంతపరుస్తుంది, విరిగిపోయిన సంబంధాలను మళ్ళీ కలుపుతాయి, గొడవలను శాంతిగా మార్చుతాయి. అందుకే దేవుని పిల్లలుగా నువ్వెప్పుడు ప్రేమతో, జ్ఞానముతో, సహనముతో మాట్లాడాలి. నీ మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా, శాంతికరంగా ఉండాలి. దేవుడు అట్టి కృపను నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.